హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి బ్యాంక్ అకౌంట్ డీమాట్ అకౌంట్ ఎల్ఐసి పాలసీ ఆస్తులు బాండ్లు షేర్లు ఇలా ఎలాంటి ఆర్థిక లావాదేవీకైనా సరే నామినీ చేర్చడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాకు నామినీ లేకపోతే అతని మరణం తర్వాత డబ్బు ఎవరికి జమ చెందుతుందనేది ధర్మ సందేహంగా మారుతుంది నిజానికి ఏదైనా అకౌంట్ ఖాతాదారుడు మరణిస్తే డిపాజిట్ చేసిన డబ్బు నామినీకి లభిస్తుంది ఖాతాదారుడు మరణిస్తే అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతను చేసిన నామినీకి అందుతుంది ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను చేసినట్లయితే ఆ నామినీలందరికీ సమాన మొత్తం అందించవచ్చు అనేక బ్యాంకులు అటువంటి సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయి దీనిలో మీరు ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను చేయవచ్చు మరణం తర్వాత ఏ వ్యక్తికి ఎంత వాటా ఇవ్వాలో కూడా పేర్కొనవచ్చు ఉదాహరణకు ఒక వ్యక్తి తన భార్య తల్లి సోదరిని తన బ్యాంకు ఖాతాకు నామినీగా చేశాడు ఏ కారణం చేతనైనా ఆ వ్యక్తి చనిపోతే అతని బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బు మొత్తం అతని భార్య తల్లి సోదరికి సమానంగా పంచుతారు మరో ఉదాహరణలో ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా కోసం 3 మంది నామినీలను కూడా చేశాడు అయితే నామినేషన్ వేసేటప్పుడు ఆ వ్యక్తి మరణించిన తర్వాత తన ఖాతాలో జమ చేసిన డబ్బుల 50% తన భార్యకి ఇవ్వాలని 25% తల్లికి మరో 25% సోదరికి ఇవ్వాలని పేర్కొన్నాడు అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి చనిపోతే అతని ఖాతాలో జమ చేసిన డబ్బులో 50% అతని భార్యకు 25% తన తల్లి ఇంకో 25% సోదరికి లభిస్తుంది ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాకు ఎవరిని నామినీ చేయనట్లయితే అతని మరణం తర్వాత అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతని చట్టబద్ధమైన వారసునికి అందుతుంది వివాహిత వ్యక్తి చట్టపరమైన వారసులు అతని భార్య పిల్లలు తల్లిదండ్రులు మరణించిన ఖాతాదారుడు అవివాహితుడు అయితే అతని తల్లిదండ్రులు తోడుబుట్టువులు అతని చట్టపరమైన వారసుడిగా క్లెయిమ్ చేయవచ్చు ఒకవేళ నామినీ చేయని పక్షంలో చాలా రకాల డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఖాతాదారుడు మరణించి అతని బ్యాంకు ఖాతాకు నామినీ చేయకుంటే అతని ఖాతాలో జమ చేసిన మొత్తం డబ్బు అతని చట్టబద్ధమైన వారసుడికి చెందుతుంది ఇందుకోసం చట్టబద్ధమైన వారసుడు కొన్ని ముఖ్యమైన పత్రాలతో బ్యాంకు శాఖకు వెళ్లాల్సి ఉంటుంది అవసరమైన పత్రాలు మరణించిన ఖాతాదారుడు మరణ ధృవీకరణ పత్రం చట్టపరమైన వారసుడి ఫోటో కేవైసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది